తిరుపతి జనసేన నాయకులతో నాగబాబు సమావేశం నిర్వహించారు. తిరుపతి అభ్యర్థి అరణి శ్రీనివాసులు అభ్యర్థిత్వంపై కలిసి పనిచేసేది లేదని జనసేన నాయకులు అంటున్నారు. అరణి శ్రీనివాసులకు జనసేనలోని ఒక వర్గం నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయలతో పాటుగా 25 మందితో నిన్న సాయంత్రం భేటీ జరిగింది. క్యాడర్ అభిప్రాయాన్ని పవన్ దృష్టికి నాగబాబు తీసుకెళ్లనున్నారు. అరణి శ్రీనివాసులను జనసేనకు చెందిన ఒక వర్గం బ్లాక్మెయిల్ చేస్తోంది. చంద్రబాబు మైండ్ గేమ్ లో భాగంగానే తిరుపతి ఉమ్మడి అభ్యర్థిపై వివాదం నెలకొందంటున్నారు. తిరుపతి నుంచి మా కరెస్పాండెంట్ మూర్తి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మూర్తి, ఇప్పుడు చంద్రబాబు మైండ్ గేమే ఇదంతా అనేది కూడా ఒక వార్త హల్చల్ చేస్తోంది. ఏం జరుగుతోంది అక్కడ? బిందు వైఎస్ఆర్ క్షేత్రస్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓవైపు ప్రచారంలో దూసుకుపోతూ ఉంటే ఉమ్మడి పార్టీ అభ్యర్థులు ప్రకటించినటువంటి ఇటు జనసేన కావచ్చు, ఇటు తెలుగుదేశం కావచ్చు, సొంత పార్టీలోనే అసమ్మతి నేతలతో పెద్ద ఎత్తున అసమ్మతి సెగలు రాజుకుంటూ వారి యొక్క అభ్యర్థుల పట్ల లోకల్ నాన్ లోకల్ పేరుతో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు క్షేత్రస్థాయిలో కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి ఉమ్మడి పార్టీ అభ్యర్థిగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి అరణి శ్రీనివాసులను దాదాపు ఖరారు చేస్తూ క్షేత్రస్థాయిలో పంపించడం జరిగింది. ఈ యొక్క విషయం పైన ఇటు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలో ఉన్నటువంటి రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు లోకల్ నాన్ లోకల్ క్యాడర్ పేరుతో ఈ యొక్క అరణి శ్రీనివాసుల అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున వీరంతా కూడా నిరసన గలం వినిపిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ హోదాలో నాగబాబు నిన్న తిరుపతికి సంబంధించినటువంటి జనసేన పార్టీ నాయకులను పిలిచి మాట్లాడటం జరిగింది. అరణి శ్రీనివాసులు నాయకత్వాన్ని బలపరచాలంటూ ఓవైపు చెప్తున్నప్పటికీ ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు కొందరు, ఇటు జనసేన పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు తిరుపతి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కిరణ్ రాయలతో పాటు ఇతర నాయకులతో కలిపి అరణి శ్రీనివాసులు నాన్ లోకల్ అంటూ పెద్ద ఎత్తున తమ వ్యతిరేకతను తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా కూడా చూస్తూ ఉంటే తెర వెనుక తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆడుతున్నటువంటి మైండ్ గేమ్లో భాగంగానే ఇదంతా కనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు ఆడుతున్నటువంటి పావులో జనసేన ముఖ్య నాయకులంతా కూడా పావుగా మారుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే తిరుపతికి సంబంధించినటువంటి జనసేన పార్టీ నాయకులంతా కూడా ఓవైపు కొంతమంది సపోర్ట్ చేస్తున్నప్పటికీ మరికొంతమంది వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, నేను జనసేన పార్టీకి వచ్చి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ ఒక కొత్త ప్రపోజల్ తెరపైకి రావడం వెనుక యొక్క కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు అనుకుంటూ ఉన్నారు. ఓకే మూర్తి, థ్యాంక్ యూ.